శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే రమణాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ రమణాష్టమ లేఖలు. సూర్యనామగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద నమస్కారాలు చేసుకుంటూ 9వ లేఖ సమత్వం. తేదీ 29/11/45. ఇప్పటికీ దాదాపు 1 సంవత్సరం అవుతుందనుకుంటా. రామచంద్రరావు గారు ఆయుర్వేద వైద్యులు కదూ. వారు భగవాన్ శరీరానికి బలమిచ్చే ఔషధం చేయటానికని దినుసులన్నీ జాబితా రాసి శ్రీవారికి చూపారొకనాడు. చెప్పగానే వినే బుద్ధిమంతుడైన పిల్లవాని వలె అవన్నీ చదివి వాటి మంచి గుణాలు పొగిడి, ఎవరికయ్యా ఈ మందు అన్నారు భగవాన్. భగవానులకే అనే మాట చల్లగా విని, సరి పెద్ద జాబితా అయితే ఇచ్చారు కానీ కాసుకెక్కడికి పోయేది, 10 రూపాయలు అవుతుంది, ఎవరిని యాచించేది అన్నారు భగవాన్. ఇదంతా ఎవరిది స్వామి అన్నారు ఒకరు చల్లగా. ఓహో సరి నాకేముంది, పైసా కావాలంటే పోయి ఆ సర్వాధికారిని అడగవలసిందే. ఎవరు అడుగుతారిప్పుడు? గంట కొట్టగానే పోతే పట్టెడన్నం పెడతారు. అందరితో పాటు తిని వస్తాను. ఆలస్యమైతే పెట్టం పొమ్మంటారేమో అన్న భయంతో ఆ వడ్డంలోనూ లాస్ట్లో ఫస్టే, చివరిలో మొదలే నేను అన్నారు భగవాన్. పాపం ఆ వైద్యులు కంపిత హస్తాలు జోడించి, ఊరికే జాబితా చూపించానే గాని దినుసులు నేను తెస్తాను స్వామి అంటే, సరేనయ్యా తెస్తారు సరే, ఇది నాకు మంచిదైతే వీరందరికీ మంచిది కాదా, నాతో పాటు అందరికీ ఇవ్వగలరా అన్నారు భగవాన్. మాకందరికీ ఎందుకు బాబు అంటే, తిరిగి పనిచేసే వాళ్లకు బలమిచ్చే మందు వద్దు కానీ తిని కూర్చుండే నాకు మాత్రం కావాలి, చాలు పొండి అన్నారు భగవాన్. డాక్టర్ శ్రీనివాసరావు గారు ఒకప్పుడు ఇంగ్లీష్ మందేదో బలమిచ్చేది ఉన్నది, భగవానులది పుచ్చుకుంటే మంచిదన్నారు. అవునండి మంచిదే, మీరు ధనవంతులు, ఏదైనా తినవచ్చును, నేనో బిచ్చగాడిని, అంత ఖరీదు గల మందులు నాకెలా వస్తాయి అన్నారు భగవాన్. భగవాన్ అన్నీ వద్దంటారు కానీ తినేటట్టయితే రావా పోనీ, మందులు కాకుంటే మానే, ఆహారమైన బలకరమైనది తినకూడదా? అరవిందులు చూడండి, పాలు పళ్ళు బాదం మొదలైనవి తిని బలిష్ఠులై ఉంటారు, వారి భోజనమే ప్రత్యేకం అన్నారు డాక్టరు. సరి ఇవన్నీ తినేందుకు నాకేముంది, దరిద్ర నారాయణ్ణి, పైగా నేనేం ఒంటరిగాడినా ఏమి, గంపంత సంసారం, అందరికీ పాలు పళ్ళు బాదం ఎలా వస్తాయి అన్నారు భగవాన్. ప్రత్యేకత అంటే వారికి కిట్టనే కిట్టదు. ఎవరైనా తినుబండారాలు తెచ్చి అందరికీ పెట్టి తమకు పెట్టకున్నా సంతృప్తిగానే ఉంటుందట కానీ, తమకిచ్చి ఇతరులకి ఇకుంటే తమను అవమానించినట్లు ఉంటుందని శ్రీవారు ఎన్నోసార్లు చెబుతూ ఉంటారు. త్రోవన నడిచేటప్పుడు ఎదురుపడ్డవాళ్ళు తప్పుకోవటం కూడా సహించక తామే తప్పుకుని వారిని పోనిచ్చిన తర్వాత తాము నడుస్తారే గాని ముందు అడిగిటకు ఒప్పుకోరు. ఆ సమత్వంలో ఆ త్యాగంలో సహస్రాంశం అయినా అలవరించుకోగలిగితే ధన్యులం సుమా. వారి అభిప్రాయం తెలియక నా వంటి మందమతులు ఆహార విషయంలో వారి యందు ఇంచుక ప్రత్యేకత చూపితే క్షమామూర్తులు కనుక చాలా భాగం సహిస్తారు కానీ మితిమీరితే విసిగి, ఏం చేసేది, వాళ్ళ చెయ్యి పైదయ్యింది, నా చెయ్యి కిందదయ్యింది, వాళ్ళు పెట్టేవాళ్ళు నేను తినేవాణ్ణి, చెప్పినట్లు విని పెట్టినట్లు తినాలి, స్వామిత్వం అంటే ఇది అని మీరంతా నేర్చుకోవచ్చు తెలిసిందా అంటారు. ఇంతకంటే శిక్షణ ఏం కావాలి? ఓం నమో భగవతే రమణాయ. ఓం శ్రీ సాయిరామ్. ఓం శాంతి శాంతి
శాంతి.